థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎన్నికలు చాలా హీట్ ఎక్కిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలో చాలా ప్రచారం అయితే ముమ్మరం సాగుతూ ఉంది. ఇక్కడ మనతోని ఒక సీనియర్ మోస్ట్ అండ్ టాప్ మోస్ట్ అడ్వకేట్ సహోదర్ రెడ్డి ఎం గారు మనతోనే ఉన్నారు. సో వీరి ట్రాక్ రికార్డ్ కావచ్చు, అలాగే వీరు ఎందుకని ఎన్నికల బరిలో ఉన్నారు, ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారు, సో ఇట్లాంటి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. యా సార్, మీరు ఆల్రెడీ 2 సార్లు మీరు గెలిచిల్లు. యాక్చువల్లీ మీ గురించి చెప్పండి. నా పేరు సహోదర్ రెడ్డి ముద్దసాని. నేను 1980లో వరంగల్ బార్ 80 నుండి వరంగల్ బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నా. 45 ఇయర్స్ నా ఎక్స్పీరియన్సు. ముఖ్యంగా నేను వరంగల్ బార్ అసోసియేషన్లో 2 సార్లు సెక్రటరీగా, ఒకసారి వైస్ ప్రెసిడెంట్గా, ఒకసారి ప్రెసిడెంట్గా ఎన్నిక అవ్వడం జరిగింది. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 మార్లు బార్ కౌన్సిల్ మెంబర్గా కూడా గెలవడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత బార్ కౌన్సిల్ ఎన్నికలు వచ్చినప్పుడు నేను నిలబడలేదు. ఎందుకంటే చాలామంది ఉత్సాహవంతులు కొత్త వాళ్ళు వస్తాననే ఉద్దేశంగా నేను నిలబడలేదు. కానీ ఈసారి మళ్ళీ అందరూ కూడా జూనియర్లు అవుతారు, తప్పనిసరి ఉండాలని మా సీనియర్ అడ్వకేట్లు కొందరు, మా మిత్రులు అందరూ ప్రోత్సహించి ప్రోద్బలం చేస్తే నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ ఒకటే నేను అందరికీ కోరేది, ఇవి కులాలు పార్టీల మీద ఎన్నికలు కావు. నన్ను కొందరు అడిగిన మీద ఏ పార్టీ అని, నేను ఒకటే చెప్పినా, నాది అడ్వకేట్స్ పార్టీ, నా కులం అడ్వకేట్స్ అంతే చెప్పిన. కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వద్దు, మనం పనిచేసే వారిని గుర్తుంచుకొని ఎన్నుకోవాలని చెప్తున్నా. అంటే సార్, ఇక్కడ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఇలా లేదండి, కానీ చెప్పుకుంటారు. ఓకే. సో ఇప్పుడు మీరు యాక్చువల్లీ మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతూ ఉన్నారు? నేను ఇదివరకు చేసిన అంటే వరంగల్లో బార్ అసోసియేషన్లో నేను చేసిన పని, పోతే తెలంగాణ ఉద్యమంలో నేను బార్ కౌన్సిల్ మెంబర్ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం మొత్తం టోటల్గా నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి, నేను కన్వీనర్గా, రాష్ట్ర కన్వీనర్గా అడ్వకేట్ సుజాకు నేను ఉన్నా. ప్లస్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా హైకోర్టు ఇవ్వకపోతే హైకోర్టు వాళ్ళు దాన్ని స్ట్రగుల్ చేయకున్నా నేను హైకోర్టు సాధన సమితి అని పెట్టి దానికి చైర్మన్గా నేనున్నా. ఉద్యమం టైంలో ఉద్యమం టైం అయిపోయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ హైకోర్టు ఇవ్వలేదు. ఓకే. తెలంగాణ హైకోర్టు వాళ్ళు కూడా హైకోర్టులో కూడా ఎక్కువ వాళ్ళు దాని కొరకు ప్రెస్ చేయలేదు. అయినప్పటికీ కూడా మా అందరి జిల్లా అధ్యక్షులందరూ అన్ని జిల్లాల నుండి మేము పోరాటం చేసాం. దానికి మేము సాధన సమితి తెలంగాణ హైకోర్టు సాధన సమితి అని పెట్టి దాన్ని నేను చైర్మన్గా ఉండి అది తెలంగాణ హైకోర్టు సాధించడం. ఓకే. ఇప్పుడు మీరు బరిలో ఉన్నారు సార్. ఇప్పుడు ఇదంతగా సార్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ గెలిస్తే తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్గా మీరు కనుక గెలిస్తే సార్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సూటిగా స్టెప్ బై స్టెప్ చెప్పేయండి. నాకు ఒకవేళ బార్ కౌన్సిల్ మెంబర్గా నేను ఎన్నికైన తర్వాత నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే 41A, అదే BNSS 35A అయింది. అది ఎట్లా మిస్యూజ్ అవుతుందో దాని గురించి ప్రచారం చేసి, ఏంటంటే స్టేషన్ బేల్ అనేది ఎక్కడ కూడా CRPSలో కానీ BNSSలో కానీ ఎక్కడ లేదు, ఆ పదమే లేదు. ఒక స్టేషన్ బేల్ అనే నెపంతో 10 లక్షల నుండి 10,000 నుండి 2 లక్షలు కూడా కొందరు పోలీస్ ఆఫీసర్స్ వసూలు చేస్తుందని అభియోగం వస్తుంది. అట్లా ప్రజలు బాగా నష్టపోతారు. పోతే ఇంకోటి ఏంటంటే పోలీసు వాళ్ళే అరెస్ట్ చేస్తారు, పోలీసు వాళ్ళే కేసు రిజిస్టర్ చేస్తారు, వాళ్ళే 41 ఇచ్చి వాళ్ళే లోక్ అదాలత్లో సెటిల్ చేస్తే దానివల్ల క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. మేము బెయిల్ వద్దు, జైలు కావాలని మేము అంటలేము. 41 ఉండనియండి, కానీ ద ప్రొసీజర్ ఏదైతే ఉన్నదో కొంత మార్చి ద అక్యూజ్డ్ ప్రొడ్యూస్ బిఫోర్ ద మేజిస్ట్రేట్, కన్సర్న్ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఆ బాండ్స్ ఏవైతే పర్సనల్ బాండ్స్ ఇస్తారో మేజిస్ట్రేట్ గారి ముందట ఎగ్జిక్యూట్ చేస్తే జూనియర్ పోయి ఎగ్జిక్యూట్ చేసుకుంటే జూనియర్ పోయి ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఈ డబ్బులు
పోలీసు వాళ్ళకి ఇచ్చేది తప్పుతాయి, ప్లస్ వసూలు చేసేది తప్పుతాయి. రెండవది ఏంటంటే కోర్టుకు, అక్యూజ్కు, అడ్వకేట్కు ఒక సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి అది అమెండ్ చేయాలి, ఆ ప్రొసీజర్ ఆస్పెక్ట్ అమెండ్ చేయాలని తప్పనిసరిగా నేను కొట్లాడతా. ఎందుకంటే దాన్ని అమెండ్ చేసే అధికారం ఇది కాంక్రీట్ లిస్టులో ఉన్నది కాబట్టి, మన అసెంబ్లీకి కూడా అధికారం ఉన్నది కాబట్టి అందరు ఎమ్మెల్యేలకు కన్సర్న్డ్ ఏ జిల్లా వల్ల ఆ జిల్లాల ఎమ్మెల్యేలకు చెప్పి దాన్ని తప్పనిసరిగా అమెండ్మెంట్ చేసే ప్రయత్నం నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. సార్ ఇక్కడ ఇది చట్టంగా మారాలి, పార్లమెంట్లో చట్టంగా మారాలి, చట్టంగా మారింది. దాన్ని అమెండ్ చేసే అధికారం కాంగ్రెస్లో ఉన్నది కాబట్టి, కాంక్రీట్ లిస్ట్లో ఉన్నది కాబట్టి అసెంబ్లీకి కూడా ఉంటుంది. దాన్ని వీఆర్ నాట్ స్టేట్కి ఉండదని ఒక టాక్ ఉంటుంది. మేము మొత్తం 41A తీసేయాలి, లేకపోతే వాళ్ళని జైలు పంపాలి అంటలేము, పెట్టాలి. యాజ్ పర్ జడ్జిమెంట్ ప్రకారం 7 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే జైలు పంపే వీలు లేదని ఉన్నది. దానికి మేము అనేది ఏంటంటే ప్రొసీజర్ ఆస్పెక్ట్లో ప్రొడ్యూస్ బిఫోర్ కన్సర్న్ మేజిస్ట్రేట్ బాండ్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఈ లక్షలు వసూలు చేసేది అందరూ చేస్తారని అంటలేను, కొందరు ఆఫీసర్ చేస్తానని అభియోగాలు ఉన్నాయి, అవి తప్పుతుంది. ప్రజలకు కూడా మనం మెయిల్ చేసడంలో అవుతాం. కాబట్టి అప్పటి అంత మట్టుకు అమెండ్ చేయాలని మేము కోరుతాను. తర్వాత రెండవది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉన్నది. దాని డ్రాఫ్ట్ నేను ఎంక్వైరీ చేసిన డ్రాఫ్ట్ బిల్లు తయారైంది ఎప్పుడో. దాన్ని మన లా కమిషన్ పంపారు, అది అక్కడనే పెండింగ్లో ఉంది. లా కమిషన్ రావాలంటే కన్సర్న్ ఎంపీలు ఎవరైతే పార్లమెంట్ జరిగినప్పుడు పోయి మాకు ఒక ఆల్ అడ్వకేట్స్ కలిసి ఫెడరేషన్, అది ఫెడరేషన్ ప్లస్ బార్ కౌన్సిల్ మెంబర్లు పోయి దాన్ని చట్టరూపం చేసేటట్టు మళ్ళీ మన ఏదైతే లా కమిషన్ నుండి తెప్పించి చట్టరూపం చేసేటట్టు ప్రయత్నం చేయవచ్చు. అది కూడా చేస్తా అని హామీ ఇస్తున్నాను. వీళ్ళు పనిచేస్తే అది అడ్వకేట్గా పనిచేస్తా అంటే ఇన్స్టాన్సెస్ ఎన్నో అయినాయి, అవును, అటాకులు జరిగినాయి. అట్లా జరగద్దని మేము ఆ ప్రొటెక్షన్ యాక్ట్ సపరేట్గా పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ మాకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఒక 100 కోట్ల రూపాయలు అప్పుడు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసిండు ఓన్లీ అడ్వకేట్స్కు. ఆ ట్రస్ట్లో నేను మెంబర్గా ఉంటుంది మొదటిసారి. దానికి ఏజీ అడ్వకేట్ జనరల్ ఏ పార్టీ వచ్చినా ఏ గవర్నమెంట్ ఇచ్చినా వాళ్ళ పార్టీ వ్యక్తులే అడ్వకేట్ జనరల్ అవుతారు. అడ్వకేట్ జనరల్ ఈజ్ ద చైర్మన్, సెక్రటరీ లా సెక్రటరీ ఉంటాడు, ఫైనాన్స్ సెక్రటరీ ఒక మెంబర్ ఉంటాడు. తర్వాత ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసిండు. ఆ ట్రస్ట్ బోర్డు మాత్రం ఒక 2-3 సార్లు మీటింగ్ అయింది, తర్వాత డిఫెక్ట్ అయింది, మళ్ళీ ఎవరు పిలవలేదు మమ్మల్ని, దాని గురించి లేదు. అప్పుడు మేము ఏం చేసామంటే దాన్ని 100 crores FD చేసినాం, ఎందుకంటే ఆ రూపాయలు ఖరాబ్ కావద్దని. ఆ ఇంట్రెస్ట్ తోటి అప్పుడున్న అడ్వకేట్లందరికీ కూడా కవర్ అయ్యేటట్టు ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక 200-300 కోట్లు ఇప్పుడు, ఎందుకంటే 2019 నుండి ఎవరికి కూడా కవర్ అవుతలేదు, ఇంట్రెస్ట్ తగ్గింది. అప్పుడు 8% ఉండే, ఇప్పుడు 6.5% అయింది. కాబట్టి అందరికి కవర్ అవుతుంది, తగ్గింది కాబట్టి ఎవరికి కవర్ అవుతలేదు. కాబట్టి మేమనేది ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు మాకు వేరే ఆదాయం, వేరే బడ్జెట్ ఏమి ఉండదు, ఏది సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ కాదు, మాకు సపరేట్ బడ్జెట్, ఓన్లీ టికెట్ల మీద వచ్చే ఆదాయం. కాబట్టి మేమనేది ఏంటంటే గవర్నమెంట్ ఇంకో 200-300 కోట్లు ఇవ్వాలి. మేము ఎందుకు ఇవ్వాలి, అదే మ్యాటర్ ఆఫ్ రైట్గా అడుగుతాను. టికెట్ మేము పెడతాను, గవర్నమెంట్ వాళ్ళు జీపీలు కానీ పీపీలు కానీ వాళ్ళు పెట్టరు, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ కూడా పెట్టరు. హైకోర్టులో 90% లిటిగెంట్ ఇవ్వాలంటే స్టేటు గవర్నమెంటే, కాబట్టి వాళ్ళు టికెట్లు పెడతలేరు. కాబట్టి మేము డిమాండ్ చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకు ఇంకో 300 కోట్లు ఇవ్వాలని. దాని కొరకు కూడా ఫెడరేషన్ సాయంతో బార్ కౌన్సిల్ మెంబర్లు గెలిచిన తర్వాత అందరం కూడా కలిసి తప్పనిసరిగా గవర్నమెంట్ తోటి మేము డిమాండ్ చేసి ఇంకో 300 కోట్లు తెస్తే తప్పనిసరిగా అందరికీ జూనియర్లకు కూడా కవర్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి చేసుకోవచ్చు. ఆ తప్పనిసరిగా అందరికీ 2019 నుండి వచ్చిన జూనియర్లందరూ కూడా కవర్ అయ్యేటట్టు, పోతే ప్రీమియం పెంచి 2 lakhs నుండి 5 lakhs చేసుడు, లేకపోతే జూనియర్లకు వాళ్ళ సంక్షేమం కొరకు ఇదే పనిచేసే జూనియర్లు ఎవరైతే ఉన్నారో ఒక 3 years మినిమం వాళ్ళకు 5,000 ఇచ్చి స్టైపెండ్ ఇచ్చినందుకు
దాని ఇంట్రెస్ట్ తోటి మనం చేయొచ్చు. అది కూడా చేద్దామని నేను హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా ప్రతి బార్ అసోసియేషన్కు జూనియర్ల వ్యవస్థ ఎట్లుంటుందంటే, జూనియర్లు కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో ₹1 ఉండేది, ఛాయ్ కూడా డబ్బులు ఉండేవి. తర్వాత కొన్ని రోజులకు పని ఉంటే కొద్దిగా పని ఉంటుంది కానీ పైసలు రావు. తర్వాత పని ఉంటుంది, పైసలు వస్తాయి. తర్వాత లాస్ట్ స్టేజ్లో పని తక్కువ కొన్ని పైసలు వస్తాయి, ఇది సీనియర్లకు. కాబట్టి వాళ్ళు నిలదొక్కోవాలంటే 3 years మినిమం వాళ్ళు నిలదొక్కోవాలనే ఉద్దేశంగా ఏదైతే జూనియర్ పని చేస్తున్నారో వాళ్ళందరికీ అట్లీస్ట్ నెలకు 5,000 మినిమం పని చేసే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. దాని కొరకు మనం సోర్స్ పెంచుకోవాలి. సోర్స్ పెంచుకోవాలంటే నేను చెప్తా. ఇక్కడ క్లారిటీ ఇప్పుడు అడ్వకేట్స్ అంటే ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు అందరికి జూనియర్గా పనిచేసేటోళ్ళకి అంటే కోర్టుకు రావాలి అంతే కదా. క్లారిటీ అట్లాగే ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనం జూనియర్లు కోర్టుకు వస్తారు, వాళ్ళు బుక్స్ కొనుక్కునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒక 5 జర్నల్స్ తప్పనిసరి ప్రతి బార్ అసోసియేషన్కు, ఇది మంచి మన పాపులర్ జర్నల్స్, ఇది ఏఆర్ఏ కానీ, ఏపీఎల్జే కానీ, ఏఎల్టీ క్రిమినల్ సివిల్ కానీ, ఏఎల్టీ సివిల్ క్రిమినల్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి బార్ అసోసియేషన్కు పంపితే పెద్ద నష్టం లేదు. పబ్లిషర్తో మాట్లాడితే 60% బుక్ వాల్యూ మీద తీసేసి ఇస్తారు. అది కూడా బార్ కౌన్సిల్ నుండి పంపొచ్చు. ప్రతి బార్ అసోసియేషన్కు పంపి జూనియరు వాళ్ళ అభివృద్ధి కొరకు పాటుపడాలని కూడా ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత జిల్లా బార్ అసోసియేషన్లో ఇది ఒక బుక్స్ పంపుడే కాక సైటేషన్స్, లేటెస్ట్ సైటేషన్స్ ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్ అయింది కాబట్టి అవి కూడా మన సీడీలు కూడా పంపచ్చు. పంపితే కనీసం అక్కడ ఆ జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ లేటెస్ట్ జడ్జిమెంట్ ఏమొచ్చింది ఏంది అని చూసుకొని వాళ్ళ విజ్ఞానాన్ని పెంచుకొని కోర్టులో వాళ్ళు పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. దాని కొరకు కూడా ప్రయత్నం చేద్దామని హామీ ఇస్తున్నా. ఇవేనా సార్? పోతే జిల్లా బార్ అసోసియేషన్లలో అంటే జిల్లా బార్ అసోసియేషన్లు ఒక 1 year ఉంది వాళ్ళకు కాలపరిమితి. కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళు గెలిచిన తర్వాత పని మొదలు పెట్టే వరకు టైం అయిపోతుంది. అట్లీస్ట్ 2 years చేస్తే వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టుకుంటే, వాళ్ళు ఎజెండా పెట్టుకుంటే, ఆ ఎజెండా కావాలంటే 2 years ఉంటే బాగుంటుంది. దాని కొరకు కూడా ఏదైతే కామన్ బైలాస్ ఉన్నాయో దాన్ని అమెండ్ చేసే ప్రయత్నం కూడా చేస్తామని నేను అనుకుంటున్నాను. పోతే అందరికి కూడా బార్ కౌన్సిల్ ఇన్కమ్ మీద అనుమానం ఉన్నది. ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఏమవుతుందని తెలుస్తలేదని. దాని కొరకు నేను అనేది ఏంటంటే, ఎవ్రీ 2 monthsకి ఒకసారి కంప్యూటర్ సిస్టమే కాబట్టి వచ్చిన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, దేనికి మన సంక్షేమం కొరకు ఏం పెడతాను, డెత్ బెనిఫిట్స్ ఏమి ఇస్తాను, మెడికల్ ఇన్వెస్ట్మెంట్, మెడికల్గా ట్రీట్మెంట్కి ఏమి ఇస్తాను. పోతే ఇది మొత్తం 2 monthsకి ఒకసారి లెక్కలు చేసి కంప్యూటర్ సిస్టమ్ కాబట్టి ప్రతి భారతదేశం పంపితే చాలా బాగుంటుంది. అది ఎట్లుంటుందంటే అట్లీస్ట్ మనకు అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నేను బార్స్ కౌన్సిల్ మెంబర్ అయిన తర్వాత ప్రతి 2 monthsకి ఒకసారి ప్రతి భారత స్టేషన్కు పంపే ప్రయత్నం తప్పనిసరి చేస్తా. అది చేసి తీరుదాం. పోతే ఆదాయం పెంచుకోవడం కూడా మనం ప్రయత్నం చేయాలి బార్ కౌన్సిల్కు. ఎందుకంటే ఈ కార్యక్రమాలు పెరగాలంటే ఆదాయం పెరగాలి. ఎట్లా పెరగాలి? మనకు వచ్చే ఆదాయం ఏంది? ఓన్లీ టికెట్స్. పోతే ఎన్రోల్మెంట్ తగ్గించేళ్ళు, టికెట్స్ పెంచేళ్ళు. అదే పెంచిన దానిలో ₹250 చేసిండు. ₹250 ₹40 క్లర్క్ అసోసియేషన్ పోతుంది, అడ్వకేట్స్ క్లర్క్ అసోసియేషన్. ₹10 బార్ అసోసియేషన్ కొనుక్కపోతే వాళ్ళకు కమిషన్కి ఇస్తాడు. పోతే బార్ అసోసియేషన్ కొద్దిగా ఎక్కువ రూపాయలకు అమ్ముకుంటారు వాళ్ళ ఇన్కమ్ కొరకు, కానీ ₹200 మాత్రమే వస్తుంది. ఆ ₹200 ఈ సంక్షేమానికి సరిపోవు. కాబట్టి మనం ఏం చేయాలంటే, కొన్ని రాష్ట్రాలల్లో మనం కోర్టు ఫీ కడతాం సూట్ వేస్తే, ఆ కోర్టు ఫీలా పర్సంటేజ్ ఇస్తాను గవర్నమెంట్. ఎందుకంటే మనం కట్టేటే కదా. కాబట్టి అవి మాకు కొంత రావాలి, కొంత షేర్ రావాలని కొట్లాడచ్చు. లేకపోతే వాళ్ళు టికెట్ పెడతలేరు కాబట్టి, మాకు బాకీ పడ్డరు కాబట్టి, అది మ్యాటర్ ఆఫ్ రైట్ గవర్నమెంట్ను డిమాండ్ చేయొచ్చు. కాబట్టి గవర్నమెంట్ దగ్గర తప్పనిసరిగా
మనం కొంత అమౌంట్ మన సంక్షేమ కొరకు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. దాని కొరకు నేను కొట్లాడతా. మా అంటే నేను ఒక్కనే కాదు, భారత్ గెలిచిన బార్ కౌన్సిల్ మెంబర్లు ప్లస్ మేము తెలంగాణ చేసినప్పుడు యూనిఫామ్గా ఉండాలి, ఏది ఎడ్యుకేషన్ అనేది పెట్టి ఒక ఫెడరేషన్ తయారు చేసాం. ఆల్ బార్ కౌన్సిల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులతోటి. ఆ ఫెడరేషన్ కూడా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నది. కాబట్టి వాళ్ళ సహకారంతో పోతే అందరం కూడా కలిసి ఈ ఇన్కమ్ పెంచి ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కువ చేసేందుకు ప్రయత్నం చేయొచ్చు. కానీ మేము ఎమ్మెల్యే కాదు ఫాల్స్ ప్రామిస్ చేసి అది కట్టిస్తాం ఇది కట్టిస్తాం లెక్కలేనంత ఫ్రీ క్యాష్ 20 లక్షలు వస్తుంది అనేది అంత అబద్ధం. మన పరిధిలో ఏమున్నది, మన బార్ కౌన్సిల్ యాక్ట్ రూల్స్ ప్రకారము మేము పోతే వచ్చిన ఇన్కమ్ను ఆ ఇన్కమ్ని ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా ఏ రకంగా యూజ్ చేయాలి దాని కొరకే ప్రయత్నం చేస్తాం. మిస్యూజ్ కాకుండా అకౌంటబిలిటీ అంటే ట్రాన్స్పరెన్సీ ఉండేట్టు కూడా చేస్తాం. దాని కొరకు నేను తప్పనిసరిగా పాటుపడతానని హామీ ఇస్తున్నాను. ఓకే సార్, మీరు ఎన్ని చెప్పిలు కదా సార్, ఖచ్చితంగా ఇప్పుడు మిమ్మల్ని ఓట్లు వేసేటువంటి మీ సహచర అడ్వకేట్స్ ఖచ్చితంగా మిమ్మల్ని ఎలా నమ్ముతారు? నేను ఇదివరకు అంటే ప్రశ్నించే గొంతుకలు కాదు, పనిచేసే వ్యక్తులు కావాలి. అందుకనే మనం ప్రశ్నించుకుంటే లాభం లేదు. పనిచేసే వ్యక్తులు కావాలి. పని చేసి చూపెడతానే నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే నేను ఇదివరకు నాకున్న అనుభవంతో నేను జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, ప్రెసిడెంట్ గెలిచిన 2 సార్లు అయినా కాబట్టి వాళ్ళకు నా మీద బాగా నమ్మకం ఉంటుంది. కాబట్టే నేను ఇవి చేయగలుగుతా అనేటివే నేను చెప్తాను. చెప్తాను. నేను నా ఒక్కరితోటి కాదు, అందరి సహకారంతో తప్పనిసరిగా ఇవి సాధిస్తానని నేను భావిస్తాను. మీకు బలం ఎంత ఉంది సార్? దీనికి కరెక్ట్గా మనం చెప్పలేము, కానీ మీ బలం ఎంత ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నారు? బలం అంటే వాళ్ళ అందరి మన ప్రతి జిల్లా అధ్యక్షులు, వాళ్ళ ఫెడరేషన్, బార్ కౌన్సిల్ గెలిచిన బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరి సహాయ సహకారంతో ఇవన్నీ కూడా సాధిస్తామని నాకు నమ్మకం ఉంది. మీ ప్రచారం ఎట్లా జరుగుతుంది? ఓకేనా? ప్రచారం నేను ప్రతి జిల్లా పోయి నేను ఇప్పుడు ఏదైతే చెప్పినా ఇవే చెప్తానా, వేరే హామీలు ఏమి ఇస్తలేను. ఓకే. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు అడ్వకేట్లకు కూడా నేను విజ్ఞప్తి ఏం చేస్తానంటే, కులం పేరు మీద, పార్టీల పేరు మీద, మతం పేరు మీద కాదు, మనందరిది ఒకటే కులం, అడ్వకేట్ కులం. మనందరి మతం అడ్వకేటే, మనం పార్టీలు అడ్వకేటే. కాబట్టి అడ్వకేట్ సంక్షేమం కొరకు మీరు వ్యక్తుల చూసి ఎన్నుకోండి. పోతే జూనియర్ మన ఏదైతే కాదు, ముఖ్యంగా లోయర్ కోర్టులో పనిచేసేటోళ్ళకు బాధలు వేస్తాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు అంటే వాళ్ళకు పెద్ద తెలివై ఇక్కడ ఏమేమి జరుగుతాయి, ఏం కావాలి మనకు తప్పనిసరిగా ఈ జిల్లా లెవెల్లో పనిచేసేటోళ్ళు తెలుస్తాయి. కాబట్టి హైకోర్టు వాళ్ళు ఎట్లయినా ఎన్నికవుతారు. ఎందుకంటే 19,000 ఓట్లు అక్కడనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జూనియర్ ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో పోటీ చేసే వాళ్ళని కూడా ఓట్లేసి గెలిపించవలసిగా నేను కోరుతాను. ఈ ఓట్ సిస్టమ్ ఎట్లుంటుందంటే ONE 1 TW 2 అని వర్డ్స్లా రాయాలి. ఇది మొత్తం ఇప్పుడు 23 మన మెంబర్స్కే పోటీ అవుతుంది. దానిలో 5 రిజర్వేషన్ 5 ఉంటారు, 18 ఓపెన్ ఉంటుంది. ఓపెన్ అంటే ఓపెన్లో కూడా లేడీస్ రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఓటు ఖరాబ్ కాకుండా, మన అడ్వకేట్లం కాబట్టి ఖరాబ్ కాకుండా వేయాలి. కాబట్టి ప్రెసిడెంట్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, కొద్దిగా ఎక్కువ పోలింగ్ స్టేషన్లు పెట్టాలి, పోలింగ్ బూతులు పెట్టాలి. లేకపోతే టైం పడుతుంది బాగా. మనం 23 మంది ఉంటే 23 మంది దాకా ప్రిఫరెన్షియల్ ఓటు వేసుకోవచ్చు. కాబట్టి మీరు అది జాగ్రత్తగా ఓటు వేయాలని, ఆ ఓట్లు ఖరాబ్ కాకుండా వేసుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరిగా నేను నిలబడ్డా కాబట్టి నా స్వార్థం ఉంటుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఏమని. ఒకవేళ నాకంటే మీరు మంచోళ్ళు ఎవరన్నా మీకు అనిపిస్తే వాళ్ళకి ఫస్ట్ వేసినా నాకు సెకండ్ ఏమని అడుగుతాను. ఈ రకంగా మనోళ్ళకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మీకు ఓపిక ఉంటే 23 దాకా వేసుకోవచ్చు, ఓపిక ఉంటే. కాబట్టి
మీ ఓటును ఓ మంచి మంచి కార్యక్రమం కొరకు మీరు ఉపయోగించుకోవాలని మంచి వాళ్ళని చూసి ఎన్నుకోమని నేను విజ్ఞప్తి పోలింగ్ డేట్ కూడా చెప్పండి సార్. 30వ తారీఖు 1 జనవరి 2026లో జరుగుతుంది, పోలింగ్ జరుగుతుంది. కానీ ఆనాడు ముఖ్యంగా వరంగల్ జిల్లాకు ఒక పెద్ద సమస్య వచ్చింది. 29 నాడు తల్లి సమ్మక్క వస్తుంది. ఇక్కడ ప్రతి కుటుంబం సమ్మక్క దగ్గరికి పోతారు. కాబట్టి ఓటేసి సమ్మక్క దగ్గరికి పోమని నేను ప్రార్థిస్తున్నాను. టైమింగ్ సార్ మీకు అక్కడ పోలింగ్ టైమింగ్స్ ఉదయం నుండి సాయంత్రం దాకా ఉంటుంది, 5 o'clock దాకా. కాబట్టి ఓటు వేసిన తర్వాత సమ్మక్క పోవాలని, తీర్థం పోవాలని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఇంటికి ఇప్పుడు అంటే నా పేరు సహోదరి రెడ్డి, నాది కూడా సమ్మక్కే. కాబట్టి నా దేవత కూడా ఆమె కాబట్టి అందరం పోతాం. కాబట్టి ఓటు వేసుకున్న తర్వాత పోవాలి అని నేను ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ న్యాయవాదులను విజ్ఞప్తి చేస్తున్నా, కోరుతున్నా, ప్రార్థిస్తున్నా. ఎందుకంటే సార్ పోవాలి, నమ్మకం సమ్మక్క దేవత మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ పోవాలి, వద్దంటలేము. కానీ ఓటేసుకొని 29 నైట్ల సమ్మక్క వస్తుంది, 31 నాడు పోతుంది. కాబట్టి మీరు ఓటు వేసుకున్న తర్వాత 30 పోవచ్చు, 31 పోవచ్చు. కాబట్టి ఓటును వినియోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అప్రాక్సిమేట్లీ 30 to 35,000 ఓటర్స్ ఉంటారు. 35,000 ఓటర్స్ టోటల్. 35 ఆడ్ ఉన్నాయి. దాని 30,000 మినిమం పోల్ కావచ్చు. 30 అవుతుంది. అంటే ఇప్పుడు గెలవాలంటే మినిమం ఒక 12,000 to 13,000 ఓట్స్ రావాలి. 12,000 to 13,000 ప్రిఫరెన్షియల్ ఓటు కాబట్టి డిక్లేర్ చేస్తారు. 13-12 ఓట్స్ పోల్డ్ బై 23 వేస్తారు కావచ్చు. వేసి అక్కడికి ఎంత వస్తే అంత డిక్లేర్ చేస్తారు. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.